ఎటువంటి చర్యలకు దిగుతోంది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్? ట్రైన్లలో జర్నీ చేసేటప్పుడు వాల్యుబుల్ ఐటమ్స్ అనేది క్యారీ చేయకూడదు. ఒకవేళ రన్నింగ్ ట్రైన్లో కానీ ఎవరైనా లాక్కొని వెళ్ళిపోవడం, స్నాచింగ్ కానీ చేస్తారు. ఆ టైంలో ఏం చేస్తారంటే ఇతని పాకెట్లో ఉన్న మొబైల్ ఉంటుంది, చిన్న ఇట్లా తీసేసుకుంటా వెళ్ళిపోతారు. पास नाइफ भी रहता है, ब्लेड भी रहता है, हाँ पकड़ने के टाइम। మామూలుగా మేము రాము, మేము దొంగతనం చేయలేదు, వాళ్ళు మాతో ఫైట్ చేస్తుంటారు. లేడీ ప్యాసింజర్లు ఎక్కువగా జర్నీ చేసేటప్పుడు బంగారం, డబ్బులు అవి తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళు నాగమ్మ, రుద్రమ్మ, రెండు కళ్ళు మీ వైపే చూస్తున్నాయి. కేవలం రెండు కళ్ళే కాదు, ఆ రెండిటికి ఎన్ని కళ్ళు ఉన్నాయో నేను చెప్పను. సికింద్రాబాద్ స్టేషన్కి 2 రోజుల ముందే పండుగ వచ్చేస్తుంది. అదేంటది? 2 రోజుల ముందే ఏంటి అనుకుంటున్నారు కదా? అవును, సోమవారం నుంచి పండుగ ప్రారంభమవుతూ ఉంటే శనివారం, ఆదివారం రెండు కలిసి రావడంతో శుక్రవారం నుంచి కూడా ప్రయాణికుల రద్దీ మొదలైంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ స్టేషన్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇక్కడి నుంచి వెళుతున్న ప్రయాణికులకు సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి, ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి, అలాగే వాళ్ళకు సంబంధించి సేఫ్టీతో పాటు సెక్యూరిటీకి సంబంధించి ఎటువంటి చర్యలకు దిగుతోంది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఇవన్నీ కూడా మేము తెచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. సో ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, వాటిని ఎలా డిఫెన్స్ చేసుకోవాలి, ఒకవేళ ఏవైనా మనకి నగదు కావచ్చు, లేకపోతే ఏమైనా చోరీ అయితే వాటికి సంబంధించి అవన్నీ కంప్లైంట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. పండగకి ఇంటికి వెళ్ళేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. ఈ టైంలో ట్రైన్స్లో చాలా మంది ట్రావెల్ చేస్తుంటారు, మరి ముఖ్యంగా నైట్ టైం. సో దొంగతనాలు కావచ్చు, లేకపోతే దాంతోపాటు చిన్న రాబరీస్ కావచ్చు, ఇంకా ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి ప్రికాషన్స్ పాటించాలి, ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, మనం భద్రంగా ఉండే పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి, ట్రైన్లోకి వెళ్ళి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం సేఫ్గా వెళ్ళొచ్చు, దొంగతనాలు కావచ్చు, లేకపోతే ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, సో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఆర్పీఎఫ్ పోలీసులు ఉన్నారు ఇక్కడ. రైట్, హలో, హాయ్ సార్. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అండి. ఎందుకంటే చాలా మంది ప్రయాణికులు ఇంటికి వెళ్తున్నారు, మరి ముఖ్యంగా ట్రైన్స్ మీద ట్రావెల్ చేస్తున్న సిచ్యువేషన్, దొంగతనాలు కావచ్చు, లేకపోతే పిల్లల్ని కిడ్నాప్ చేసే అంశానికి సంబంధించి కూడా ఒకసారి చర్చ అయితే జరిగింది. సో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకసారి మాకు వివరించే ప్రయత్నం చేస్తారా? ఓకే, షూర్ అండి, తప్పకుండా. ఇప్పుడు నేను ఇక్కడ రైల్వే సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాను సికింద్రాబాద్ పోస్ట్లో. మాతో పాటు మా శక్తి టీం కూడా ఉన్నారు. వీళ్ళు కూడా ఈ మెయిన్ ఏంటంటే ఈ సంక్రాంతి రష్ వల్ల హెవీ ప్యాసింజర్స్ వస్తుంటారు. ఈ టైంలో ఏంటంటే మనకి ఎక్కువ దొంగతనాలు అవుతుంటాయి. అంటే ట్రైన్లలో ఎక్కేటప్పుడు హెవీ రష్ వల్ల మనం ట్రైన్ ఎక్కే ఆలోచనలోనే ఉంటాంలే, కానీ మన బ్యాగ్ ఎవరు తీసుకెళ్తున్నారు, లేదంటే మనం పాకెట్లో ఉన్న మొబైల్ ఎవరు దొంగతనం చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? ఎందుకంటే చాలా మంది వస్తూ ఉంటారు, సో ఇటువంటి సినారీ ఉంటుంది కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ ఏంటంటే మనం ఈ ట్రైన్లలో ట్రావెల్ చేసేటప్పుడు మీరు వాల్యుబుల్ ఐటమ్స్ క్యారీ చేయొద్దు. మ్యాక్సిమం ఏంటంటే ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి ఆ ఉద్దేశంతో వెళ్తుంటారు కాబట్టి మనం రిలేటివ్స్కి చూపించాలనో, ఫంక్షన్లో ఎవరికో చూపించాలనో గోల్డ్, వాల్యుబుల్ ఐటమ్స్, క్యాష్ అవి క్యారీ చేయొద్దు. మెయిన్ థింగ్ ఏంటంటే ట్రైన్లలో జర్నీ చేసేటప్పుడు వాల్యుబుల్ ఐటమ్స్ అనేది క్యారీ చేయకూడదు. అంటే గోల్డ్ ఐటమ్స్, మనీ, ఇవన్నీ ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది కాబట్టి ఆన్లైన్లో మనీ క్యారీ చేసుకోవచ్చు, పెద్ద విషయం. ఈ గోల్డ్ ఇవి క్యారీ చేయడం వల్ల ఏమైందంటే దొంగతనాలు అవుతుంటాయి. అంటే మనకు తెలియదు, మనతో పాటే పక్కన ఏం చేస్తాడంటే దొంగతను మనతో పాటే రిజర్వేషన్ చేయించుకుంటాడు. సేమ్ ఇప్పుడు మీ సీట్ ఉంది, మీ సీట్ ఆపోజిటే రిజర్వేషన్ చేయించేసుకుంటాడు. మీరు ఎప్పుడైతే స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతారో ఆ టైంలో మీ బ్యాగుల్లో ఉన్న ఏమన్నా గోల్డ్ ఆర్నమెంట్స్, వాల్యుబుల్స్, మనీ ఐటమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు దొంగతనం చేస్తారు. సపోజ్ ఇప్పుడు వీళ్ళు మనం ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సార్ వాళ్ళకి అవేర్నెస్ చెప్పే ప్రయత్నంలో ఏం చెప్తారు? ఓకే, షూర్ అండి.
ఇప్పుడు మెయిన్ మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఫస్ట్ మనం అవాయిడ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే అసలు లోపలికి వచ్చాడు లేకపోతే గోల్డ్ ఐటమ్స్ ప్లస్ మనీ క్యారీ చేయకూడదు. ఇన్ కేస్ క్యారీ చేస్తున్నారంటే ఆ బ్యాగ్ ఎక్కడ పెడుతున్నాం దాని మీద ఒక కందేసి ఉంచాలి. ఇది మన ఇల్లు అన్నట్టు మీరు బిహేవ్ చేయొద్దు. ఇంట్లో ఏం చేస్తాం, ఏ వస్తువు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం అనమాట. ఇప్పుడు ఈ ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు మీ వస్తువులు మీకు ఐడియా ఉండాలి. అంటే మీ బ్యాగ్ ఎక్కడ పెట్టుకున్నారు, దాంట్లో గోల్డ్ ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంది అని. ఇన్ కేస్ స్లీపర్ కోచ్లో ట్రావెల్ చేశారనుకో ఇటు సైడ్ విండో సైడ్ పడుకోకూడదు అనమాట. మనం పడుకునేటప్పుడు ఇటు ఆపోజిట్ సైడ్ పడుకోవాలి. ఓకే ఒక్కసారి నాకు అది చూపించే ప్రయత్నం చేయండి. సపోజ్ ఇది ఇది ఏసీ కోచ్ కాబట్టి దీంట్లో ఇష్యూ ఉండదు. మనకి ఇన్ కేస్ ఇది స్లీపర్ కోచ్ అనుకో ఇక్కడ ఏంటంటే విండో ఉంటది, అవును ఇలా హాఫ్ విండో ఉంటది. నైట్ టైంలో ఏం చేస్తారంటే గాలి రావాలన్న ఉద్దేశంతో అది ఓపెన్ చేసుకొని ఇటు సైడ్ పడుకుంటారు. మాక్సిమం ఉమెన్ అనమాట, ఉమెన్ ప్యాసింజర్స్. ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ పడుకున్నప్పుడు మన ఇండియన్స్ కి మాక్సిమం చాలా మందికి పిల్లో ఆడే అలవాటు ఉంటుంది. పిల్లో పెట్టేసుకుంటారు. వాడు బయట దొంగ ఏంది ఆ విండోకి కరెక్ట్ గా ఉంటుంది అనమాట వాడికి ఫేస్. ఇన్ కేసు ట్రైన్ అనుకుందాం, ఎందుకంటే ఒక్కసారి ఆ మిడిల్ బర్త్ లేపే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఇలా ఉంటుంది మిడిల్ బర్త్ కి సంబంధించి. సో ఇలా లాక్ చేస్తుంటారు సాధారణంగా. ఇలా లాక్ చేస్తుంటారు, ఇలా పడుకుంటూ ఉంటారు. ప్యాసింజర్స్ ఉమెన్ ప్యాసింజర్స్ ఏంటంటే మాక్సిమం అటు తలకాయ పెట్టి పడుకుంటారు, ఎందుకంటే గాలి ఎక్కువ కావాలి అన్న ఉద్దేశం. పడుకున్నప్పుడు ఏంటంటే మాక్సిమం మన లేడీస్ ఉమెన్ మెల్లోనే ఎక్కువ గోల్డ్ ఐటమ్స్ వేర్ చేస్తాము. వాళ్ళు ఎప్పుడైతే పడుకుంటారో ట్రైన్ స్లో అయినప్పుడు ఏంటంటే విండోలో నుంచి హ్యాండ్ పెట్టేసి దొంగతనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేదు కొన్ని సందర్భాల్లో ఏంటంటే చైన్ లాగుతుంది అనమాట. చైన్ ఉంటది అన్నమాట ఇక్కడ. చైన్ అదనమాట. ఒక్కసారి అవి తీసేద్దాం సార్, అవి తీసేస్తే మనకి కొంచెం అదిగో ఆ చైన్. ఓకే, దాన్ని లాగేస్తూ ఉంటారండి. లాగేస్తూ ఉంటారు అనమాట. అప్పటిదాకా ఏంటంటే మన బ్యాక్ సైడ్ మనల్ని వాచ్ చేస్తుంటారు. మనకు తెలియదు అతను దొంగ లేకపోతే ప్యాసింజర్ అని. ఇప్పుడు మనం ఏం చేస్తాం, నార్మల్గా పడుకుంటాం. మనం అయితే ఎప్పుడైతే స్లీపింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయాం అనుకో, మనం వాచ్ చేస్తున్నాం, అతను ఏం చేస్తాడంటే చైన్ లాగేస్తాడు. ఇక్కడ మాక్సిమం ఈ విండో డోర్స్ దగ్గర ఎప్పుడైతే మీరు పడుకుంటారో మీ సీట్ వస్తుందో డోర్స్ మాక్సిమం క్లోజ్ లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. అంటే ఈ డోర్ దగ్గర ఉన్న వాళ్ళు కోచ్ డోర్స్ క్లోజ్ ఉన్నాయా లేదా, లేదంటే ఎవరైనా మనల్ని వాచ్ చేస్తున్నారా లేదా చుట్టుపక్కల అనేది చూసుకోవాలి. సస్పెక్టెడ్ పర్సన్స్ ఇన్ కేసు అలాంటి సస్పెక్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే, ఇప్పుడు సంక్రాంతి రష్ కాబట్టి మనం ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు నార్మల్ టైం అయితే రష్ అంతా ఉండదు, పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఈ టైంలో ఏంటంటే మనకి దొంగతనాలు, ప్యాసింజర్ దొంగతనాలు కూడా జరుగుతాయి. అలా జరగకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒకసారి మీరు ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు మీ వాల్యుబుల్ థింగ్స్ ఏదైతే ఉంటాయో అవి మ్యాక్సిమం మీతో పాటు క్యారీ చేయకూడదు. మ్యాక్సిమం ఇళ్లలోనే పెట్టుకోవాలి, ఇంట్లోనే పెట్టుకోవాలి. ఇన్ కేస్ క్యారీ చేసినట్లయితే వాటి మీద ఒక కన్నేసి ఉంచాలన్నమాట మీరు. నెక్స్ట్ ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ట్రైన్లలో ప్యాసింజర్స్ కాకుండా సస్పెక్టెడ్ పర్సన్స్ కూడా ఉంటారనమాట. మీరు ఈ ట్రైన్లలో ట్రావెల్ చేసేటప్పుడు ఇన్ కేసు ఏమైనా పర్సన్ సస్పెక్టెడ్ అనిపిస్తే కోచ్ టీటీ కానీ లేకపోతే మా ఆర్పిఎఫ్ సిబ్బంది కూడా నైట్ టైంలో ఇక్కడ ఎస్కాటింగ్ చేస్తారు, వాళ్ళకి చెప్పుకోవచ్చు. లేదు ఇన్ కేసు మీరు ట్రైన్ వచ్చింది హడావుడిగా మీరు ఏమైనా లగేజ్ వదిలిపెట్టి ఎక్కారనుకో, ఆ టైంలో ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఆ బ్యాగ్ నా మిస్ అయిన బ్యాగ్ ఎట్లా రెస్క్యూ చేసుకోవాలి అనే ఆలోచన ఉందనుకో 139 అనే 139 ఆర్పిఎఫ్ రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139 ఉంటుంది. ఆ 139కి కాల్ చేస్తే నెక్స్ట్ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఆ స్టేషన్లో మా ఆర్పిఎఫ్ సిబ్బంది అటెండ్ అయ్యి మీకు ఎటువంటి అంటే మీకు సంబంధించిన ఇప్పుడు ఇన్ కేసు మీ బ్యాగ్ దొంగతనం అయింది, ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎక్కడ కంప్లైంట్ చేయాలి, ఇలాంటి ఆలోచనలు మొత్తం ఉంటాయి. అప్పుడు 139 రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139 ఉంటుంది. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే మా ఆర్పిఎఫ్ సిబ్బంది అటెండ్ అవుతారు. మీకు ఎక్కడ కంప్లైంట్ చేయాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి అని మా వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో సాధారణంగా మనం ఈ కోచ్కి సంబంధించి మనం చూస్తూ ఉంటాం. అంటే ఇలా ఉంటుంది, మిడిల్ బర్త్ ఉంటుంది. ఒకసారి ఇఫ్ యూ డోంట్ మైండ్ మేడం, ఒక్కసారి మిడిల్ బర్త్ అనేది చాలా ఈజీగా ఉంటుంది దొంగలకి అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ప్యాసింజర్స్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మీరు ఇటు వచ్చాయని చెప్తాను. సో దట్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, దాంతోపాటు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మ్యాక్సిమం ప్యాసింజర్ వ్యూ ఏముంటుందంటే మనం పడుకునేటప్పుడు విండో పక్కన పడుకోవాలి, హెడ్ విండో సైడ్ పెట్టి పడుకోవాలి. అట్లా పడుకుంటే ఏంటంటే గాలి బాగా అవుతుంది, వెంటిలేషన్ బాగుంటుంది, బయట ఉండే వ్యూ చూసుకోవచ్చు అని చెప్పేసి ఏం చేస్తారంటే స్లీపర్ ఏసీ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఏసీలో కూడా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఈ డోర్ పక్కన ఎప్పుడైతే బెర్త్ వస్తుందో ఈ డోర్స్ పక్కన బెర్త్ వచ్చినప్పుడు ఆ డోర్స్ లాక్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. అంటే కోచ్ డోర్స్ అవి లాక్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇన్ కేసు లాక్లో లేకపోతే కోచ్ టీటీకి చెప్తే వాళ్ళని వేస్తారు, లేకపోతే మన ఆర్పిఎఫ్ సిబ్బంది ఎస్కాటింగ్ కూడా చేస్తారు, వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు క్లోజ్ చేపిస్తారు. లేదు అంటే మీరు క్లోజ్ చేసుకొని వచ్చి పడుకోవాలి. లేదు మనం డోర్స్ ఓపెన్లో ఉండి పడుకోవటం వల్ల ఏం జరిగిద్దంటే మిమ్మల్ని ఎవరైతే అబ్జర్వ్ చేస్తుంటారో లేకపోతే ఎవరైనా దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ ఉంటారో అతను ఏం చేస్తాడంటే ఆ సస్పెక్టెడ్ పర్సన్
మీరు ఎప్పుడైతే పడుకుంటారో ఆ టైంలో ఏం చేస్తారంటే పక్కన చైన్ ఉంటుంది అనమాట. ఆ చైన్ లాగేస్తాడు. చైన్ లాగేస్తే ట్రైన్ స్లో అవుతుంటుంది కదా, ఆ టైంలో మీ దగ్గర మెల్లో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ అవి తీసుకొని దిగేస్తాడు రన్నింగ్ ట్రైన్ నుంచి. లేదు డోర్ ఓపెన్లో ఉండటం వల్ల ఏం చేస్తారంటే బయట నుంచి, అంటే దీంట్లో రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు కాకుండా సస్పెక్టెడ్ పర్సన్స్ రన్నింగ్ ట్రైన్లో నుంచి ఎక్కేస్తారు స్లో అయినప్పుడు. ఎక్కేసి మీ మెల్లో గోల్డ్ ఐటమ్స్ కానీ లేకపోతే బ్యాగ్స్ ఏమన్నా ఉంటే ఏం చేస్తారంటే అవి దొంగతనం చేసుకొని దిగుతారు. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలంటే డోర్ పక్కన బెర్త్ వచ్చినప్పుడు ఆ డోర్స్ క్లోజ్లో ఉన్నాయా లేవో చూసుకోవాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఇన్ కేసు స్లీపర్ కోచ్లో ట్రావెల్ చేసేటప్పుడు మీరు హెడ్ అటు సైడ్ పెట్టి పడుకోవద్దు. ఎప్పుడైనా ఈ కోచెస్ విండోస్ దగ్గర హెడ్ అటు సైడ్ పెట్టి పడుకోవద్దు అనమాట. ఆ హెడ్ ఇటు సైడ్ పెట్టి పడుకోవాలి. నెక్స్ట్ అవి డోర్స్ ఉంటాయి కదా, విండో డోర్స్, అవి కూడా క్లోజ్ చేసుకొని పడుకోవాలి. విండోస్ ఓపెన్ చేసుకొని పడుకోవటం వల్ల ఏమైందంటే బయట ఇన్ కేసు ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేటప్పుడు బయట ఉండే దొంగ ఏం చేస్తారంటే మీ మెల్లో ఉన్న ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటే స్నాచ్ చేసుకొని రన్నింగ్ చేసి వెళ్ళిపోతారు. సో ఇటువైపు తలపెట్టి పడుకున్నా కూడా అంటే డోర్ కి దగ్గర కాబట్టి దొంగతనానికి ఈజీగా ఉంటుంది కదా ఇక్కడ కూడా. సో ఇక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దగ్గరకి ఈ రెండు లైన్స్ కి సంబంధించి ఇష్యూ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. అవును, ఇటు సైడ్ పడుకున్నప్పుడు ఏం చేయాలంటే మనకి కోచ్ డోర్ క్లోజ్ లో ఉందా లేదా చూసుకోవాలి. ఓకే, కోచ్ డోర్ క్లోజ్ లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ సస్పెక్టెడ్ పర్సన్స్ అంటే ఎవరి సీట్ వాళ్ళకి అలాట్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళు కాకుండా ఏమైనా ట్రైన్లో మూవ్ అవుతున్నారా, సస్పెక్టెడ్ పర్సన్స్ ఏమన్నా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి క్లియర్గా ఉంటుంది అనమాట. అదొకటి ఇష్యూ. నెక్స్ట్ ఇంకోటి, మనకు తెలియని ప్యాసింజర్స్ ఎవరైనా ఇప్పుడు మీతో పాటే రిజర్వేషన్ చేసుకుంటాడు. ఇప్పుడు ఆ పర్సన్ ఉన్నాడు, నార్మల్గా ఏం చేస్తాడంటే మీకు హెల్ప్ చేస్తున్నట్టు ఫస్ట్ మీతో పాటు మాట కలుపుతాడు అనమాట. మాట కలుపుకున్న తర్వాత అతను టీ ఆఫర్ చేసినా వాటర్ ఆఫర్ చేసినా కూడా అతని దగ్గర తీసుకోకూడదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఒకవేళ రన్నింగ్ ట్రైన్లో కానీ ఎవరైనా లాక్కొని వెళ్ళిపోవడం, స్నాచింగ్ కానీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ డోర్ వేసుకోండి. మళ్ళీ మీరు డోర్కి దగ్గరలో ఉన్నారు కాబట్టి మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీ కొంగు ఉంది కదా, కొంగుతోటి కప్పుకొని మీరు ట్రావెల్ చేస్తూ ఉండండి. మీకు ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే దేని గురించి అయినా 139కి కంప్లైంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ స్టేషన్లో మా ఆర్పీఎఫ్ వాళ్ళు వచ్చి మీ ఏ కేసు అయినా అటెండ్ చేస్తారు, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. విండో సైడ్ కూర్చున్నప్పుడు కొద్దిగా మీ మెల్లో ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటే కవర్ చేసుకొని కూర్చోవాలి. లేదంటే బయట నుంచి వచ్చే దొంగ ఏం చేస్తారంటే మీ మెల్లో ఏమైనా ఉంటే ఇట్లా గుంజుకొని వెళ్ళిపోతారు, ఆ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా, ఇవి క్లోజ్ చేసుకొని కూర్చుంటే మీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, నైట్ పడుకునేటప్పుడు కూడా మీ హెడ్ ఇటు సైడ్ పెట్టి పడుకోవద్దు, దీనికి ఆపోజిట్ సైడ్ పెట్టి పడుకోవాలి. ఓకే, మీ హెడ్ అనేది అటు సైడ్ పెట్టి పడుకోవటం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా దొంగతనం చేయడానికి ట్రై చేసినా కూడా వాడికి ఈ పాసిబిలిటీ ఉండదు. మీ హెడ్ ఇటు సైడ్ పెట్టి పడుకోవటం వల్ల ఏమైందంటే చైన్ ఇట్లా హ్యాండ్ దీంట్లో పెట్టేసి మీ మెల్ల ఉన్న చైన్ కానీ లేకపోతే ఏదో ఒకటి మీ మొబైల్ కానీ, మీ మొబైల్ చూస్తుంటారు. నార్మల్ ఇక్కడ కూర్చొని మొబైల్ చూడండి అమ్మా ఒకసారి. నార్మల్ మొబైల్ ఎట్లా చూస్తుంటారు, ఇట్లా చూస్తుంటారు కదా. మొబైల్ చూసే టైంలో ఏం చేస్తారంటే ఈ ట్రైన్ స్లోగా వెళ్తుంటారు, ప్లాట్ఫామ్ నుంచి ఇట్లా మొబైల్ తీసేసుకొని వెళ్ళిపోతారు. ఆటోమేటిక్గా మొబైల్ దొంగతనం అవుతుంది. అందుకే మ్యాక్సిమం ఇది వాడేటప్పుడు దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. దీన్ని క్లోజ్ చేసుకోవటం వల్ల మనకి విండో ఏది కూడా వస్తుంది, పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. కాబట్టి ఇటు సైడ్ కూర్చునేటప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని కూర్చోవాలి. పడుకునేటప్పుడు కూడా మనం హెడ్ అనేది అటు సైడ్ పెట్టి పడుకోవడం వల్ల ఏమవుతాయంటే మ్యాక్సిమం ఈ చైన్ స్నాచింగ్స్, మెల్ల ఉన్న గోల్డ్ దొంగతనాలు అనేది తగ్గిపోతుంది. ఇన్కేస్ లేదు ఏమైనా ఇష్యూ అయిందనుకో, మీరు రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 139, రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ 139 కంప్లైంట్ చేశారనుకో మా ఆర్పీఎఫ్ సిబ్బంది వాళ్ళు అటెండ్ అయ్యి మీకు అసిస్ట్ చేస్తారు. లేదు ట్రైన్ ఎక్కేటప్పుడు మీరు బ్యాగ్ ఏమైనా మర్చిపోయి ట్రైన్ ఎక్కుతుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పాలి, లేదు ఎక్కడ కంప్లైంట్ చేయాలంటే రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139 ఉంటుంది. ఆ 139 కంప్లైంట్ చేస్తే మా ఆర్పీఎఫ్ సిబ్బంది వాళ్ళు నెక్స్ట్ స్టేషన్ అటెండ్ అయ్యి మీకు కావాల్సిన ఏమైతే హెల్ప్ అయితే ఉందో ఆ హెల్ప్ చేస్తారు. సాధారణంగా వెంకటరెడ్డి గారు ఇక్కడ అంటే ఇలా ఎక్కుతారు, సో ఇలా ఎక్కిన సందర్భంలో జనరల్ కోచ్కి సంబంధించి ఇక్కడ కూడా తోపులాట జరుగుతూ ఉంటుంది, లేకపోతే ఇక్కడ దొంగతనాలు జరుగుతుంటాయి. సపోజ్ నేను ఇలా ఎక్కుతున్నాను, ఎలా జరిగే అవకాశం ఉంటుంది? సో నేను ఒక ప్యాసింజర్ని ఇలా వెళుతున్నాను, ఎలా జరిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనం ప్యాసింజర్స్ ఏం చేస్తారంటే మాక్సిమం వాళ్ళ సీట్, ఒకసారి నేనే ప్యాసింజర్ అనుకోండి, ఒకసారి నాతో చూపించండి. ఇప్పుడు మనం ప్యాసింజర్స్ ఎక్కేటప్పుడు ఏం చేస్తామంటే మనకి లోపల సీట్ ఉందా లేదా అని ఆ ఉద్దేశంతో ఉంటుంది. మెల్ల ఏం చేస్తాం మాక్సిమం చేతిలో ఈ బ్యాగ్స్ పట్టుకుంటాం. ఈ బ్యాగ్స్ ఇట్లా పట్టుకొని ఎక్కడానికి ట్రై చేస్తుంటాం, లోపల సీట్ ఉందా లేదా. మన కాన్సన్ట్రేషన్ మొత్తం సీట్ మీద ఉంటుంది. బ్యాక్ నుంచి ఏం చేస్తారంటే ప్యాసింజర్ లా బిహేవ్ చేస్తూ ఇట్లా సపోజ్ నేనే ప్యాసింజర్ ఇలా పట్టుకొని ఎక్కుతున్నాను అనుకుందాం. ఓకే, ఈ బ్యాగ్ పట్టుకొని తను ఎక్కడానికి ట్రై చేస్తుంటాడు. బ్యాక్ నుంచి ఏం చేస్తాడంటే
ఇతనికి అవసరం లేకుండా ఇతను యాక్చువల్లీ దొంగ, నేనే అనుకో దొంగ. ఇతను ప్యాసింజర్ ఏం చేస్తాడంటే ఇట్లా పుష్ చేస్తుంటాడు. ఇట్లా పుష్ చేసే టైంలో వీడి కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీద పెడుతుంటాడు. ప్యాసింజర్ వీడియో ప్యాసింజర్ ప్యాసింజర్ నా మీద కాన్సన్ట్రేషన్. ఆ టైంలో ఏం చేస్తాడంటే ఇతని పాకెట్ లో ఉన్న మొబైల్ ఉంటది, చిన్న ఇట్లా తీసేసుకుంటా వెళ్ళిపోతాడు. ఇప్పుడు తను అక్కడికి వెళ్ళి సీట్ దొరికిందా లేదా అనేది చూసుకుంటాడు. సీట్ దొరికిన తర్వాత ఎక్కువ కూర్చున్న ట్రైన్ స్టార్ట్ అయింది, ఈ లోపు చూసుకుంటే మొబైల్ ఉండదు. అందుకే మీరు ట్రైన్ ఎక్కేటప్పుడు మిమ్మల్ని ఎవరు పుష్ చేస్తున్నారో లేదా మీ చుట్టుపక్కల ఎవరైతే సస్పెక్టెడ్ ఫెలోస్ ఉన్నారో వాళ్ళని చూసుకొని ఎక్కాలన్నమాట. తర్వాత కొంతమంది మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇలా కూర్చుంటారు. ఇలా కూర్చొని వెళ్తున్న సందర్భాలు జనరల్లో చాలా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళకి సంబంధించి కూడా యాక్చువల్లీ ఇది ఇలా ఇక్కడ కూర్చోవడం కరెక్ట్ కాదనేది నాకు తెలుస్తున్నది. నిజమేనా? ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి? అట్ ద సేమ్ టైం ఇటువంటి చోట థెఫ్ట్ జరగడానికి లేదా స్టోలెన్ రాబరీ జరగడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? ట్రైన్ లో ప్యాసింజర్స్ లోపల సీట్ ఉన్నా కూడా సీట్ లో కూర్చోదన్నమాట. వాళ్ళు మాక్సిమం మాకు గాలి తగలాలి లేదా ప్లాట్ఫామ్ బయట ఉన్న ప్రదేశం చూడాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ ఈ స్టెప్స్ మీద కూర్చుంటారు. యాక్చువల్లీ మనకి స్టెప్స్ మీద కూర్చొని ట్రావెల్ చేయడం అనేది అది నేరం అనమాట. సో ఇప్పుడు ఇలా మూవ్ ఆన్ అవుతున్న సందర్భం సపోజ్ ఇలా ఉంది, ఇలా మూవ్ ఆన్ అవుతున్న టైంలో ఇలా ఓకే కూర్చోకూడదు. ఇలా రన్నింగ్ లో కూర్చుంటే తప్పు. అట్లా కూర్చొని ట్రావెల్ చేయటం అనేది రైల్వే యాక్ట్ ప్రకారం తప్పు అనమాట. ఇన్ కేసు అలా కూర్చొని ట్రావెల్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మొబైల్ చూసేటప్పుడు ఇతను బయట నుంచి ఏం చేస్తారంటే ఒక కర్ర తీసుకొని ఏం చేస్తారంటే మొబైల్ చూస్తుంటారు కదా, ఈ హ్యాండ్ మీద ఇట్లా కొడతారు అనమాట. స్టిక్ హీటింగ్ అంటారు. ఇట్లా కొట్టడం వల్ల ఆటోమేటిక్ మొబైల్ కింద పడిపోద్ది. ఈ ట్రైన్ రన్నింగ్ లో అతను వెళ్ళిపోతుంది, మొబైల్ తీసుకొని ఒక్కసారి వచ్చే ప్రయత్నించేద్దాం. సో ఇలా ట్రైన్ వెళ్తున్న సందర్భంలో అంతే కదా, ఇలా ట్రైన్ వెళ్తున్నప్పుడు కింద పడిపోతుంది ఫోన్, వాడు పట్టుకెళ్ళిపోతాడు. ప్యాసింజర్ ఏమైనా దాంట్లో వెళ్ళిపోతాడు, మొబైల్ కింద పడిపోతుంది, ఈ మొబైల్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ మొబైల్ దొంగతనాలు కూడా జరుగుతాయి అనమాట. వీటిని అరికట్టడానికి మనం ఏం చేయాలంటే ఆ డోర్స్ క్లోజ్ చేసుకొని లోపలికి వెళ్ళి సీట్లోనే కూర్చొని ట్రావెల్ చేయాలి. నెక్స్ట్ విండో పక్కన కూర్చునేటప్పుడు కూడా మొబైల్ చూస్తూ ట్రావెల్ చేయకూడదు. మొబైల్ చూస్తూ ట్రావెల్ చేయడం వల్ల కూడా విండోలో నుంచి హ్యాండ్ పెట్టేసి తీసుకొని వెళ్ళిపోతారు. వీటిని అవాయిడ్ చేసుకుంటే మనం ట్రైన్లలో ఈ మొబైల్ దొంగతనాలు సో మీకు మాట ఇచ్చాను నేను, మహిళలకు సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తానని చెప్పి. మనతో పాటు ఇన్స్పెక్టర్ సరస్వతి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హోప్ ఐ ప్రొనౌన్స్ యువర్ నేమ్ ప్రాపర్లీ. मेरा नाम भवानी शंकर सारस्वत है। मैं सिकंदराबाद में आरपीएफ इंस्पेक्टर हूँ इधर। सर हमको इतना पता चल रहा है कि विमेन प्रोटेक्शन के लिए आप स्पेशल टीम बनाए यहाँ, क्या है वो स्पेशल टीम और वो स्पेशल टीम क्या करती है, आप हमको बता देंगे थोड़ा? ये हमारे लिए बड़े गर्व की बात है कि हमारे जो डिवीज़न इंचार्ज है वो भी विमेन है, हमारे सीनियर डीएससी मैडम। उनके आने के बाद यहाँ पे एक टीम बनाई गई है जो कि स्पेशली जो विमेन पैसेंजर्स हैं जो अकेले ट्रेवल करते हैं ट्रेन में, तो उनके लिए और उनकी सेफ्टी सिक्योरिटी उनको देखते हुए ये टीम ट्रेन से अटेंड करती है। और इसके बारे में हमारे इंचार्ज हैं शक्ति टीम, इसको नाम दिया गया है रुद्रम्मा और नागम्मा, दो शक्ति टीम का नाम दिया गया है। पावरफुल नेम्स। थैंक यू मैडम, इसके बारे में आपको विस्तृत से जानकारी देंगे। बिल्कुल बिल्कुल। हेलो मैडम. హలో సార్. మేడం శక్తి టీం, నాగమ్మ, రుద్రమ్మ, ఈ పేర్లు రెండు వింటేనే ఇదిగో రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి నాకైతే. సో ఏంటి నాగమ్మ రుద్రమ్మ ఎప్పుడు పురుడు పోసుకున్నాయి? నాగమ్మ రుద్రమ్మ ఏం చేస్తారు వీళ్ళిద్దరు కూడా? हमारा सीनियर डीएससी मैडम श्रीमती देवस्मिత मैडम आने వచ్చిన తర్వాత మాకు సికింద్రాబాద్ డివిజన్లో నాగమ్మ రుద్రమ్మ టీంలు ఉండి ఏర్పాటు చేయబడ్డాయి. ఒకటి వచ్చి సికింద్రాబాద్ డివిజన్లో, ఇంకోటి సబ్ డివిజన్ కాజీపేట నాగమ్మ టీం. వీళ్ళిద్దరూ ప్యాసింజర్ల యొక్క దొంగతనాలు ఏవైతే రైల్లో జరిగే దొంగతనాలు ఏవైతే ఉంటాయో వాటిని అరికట్టడం కోసం మెయిన్గా ఈ రెండింటిని ఏర్పాటు చేయబడ్డారు. అంటే లేడీ ప్యాసింజర్లు ఎక్కువగా జర్నీ చేసేటప్పుడు బంగారం, డబ్బులు అవి తీసుకెళ్తూ ఉంటారు, వాళ్ళు సింగిల్గా వెళ్తూ ఉంటారు. వాళ్ళని ఏం చేసుకొని ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి దొంగతనాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు కూడా సివిల్ డ్రెస్లోనే ఉండి, అంటే యూనిఫామ్లో ఉండరు, యాజ్ ఏ ప్యాసింజర్ లాగా ఉంటూనే వాళ్ళని ఎవరు అనేది కనిపెట్టి వాళ్ళని పట్టుకుని జేఆర్పీ కప్ చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కనిపించే ఈ ఫోర్స్ అంతా కూడా యాజ్ ఆఫ్ నౌ యూనిఫామ్ లో ఉన్నారు. మామూలు రోజులైతే యూనిఫామ్ లో ఉంటారు. మామూలు రోజులైతే యూనిఫామ్ లో ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. చూసిన వాళ్ళు ఎవరైనా మీరు ఈవ్ టీస్ చేసినా, ఎవరైనా ఆకతాయిలుగా మీరు మారినా, ఆకతాయిలు ఎవరున్నా సరే, ఇదిగో
ఈ ఫోల్డ్స్ ఈ ప్రెసెంట్ నార్మల్ గా కనిపిస్తున్నారు, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఇంకా పెద్ద ఫోల్డ్స్ ఉంది. ఎంత ఉందని నేను చెప్పను, బికాస్ నేను రివీల్ చేస్తే కనుక చాలా కాషియస్ అవుతారు. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు యూనిఫామ్ లో ఉన్నారు, యూనిఫామ్ లో కాకుండా సివిల్ డ్రెస్ లో ఉండి ఒక గంట కనబెడుతూ ఉంటారు. ఎట్లా అంటే మేడం చెప్పిన మాట కొంతసేపు మాట్లాడినప్పుడు, మేడం కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉంటారు, సివిల్ డ్రెస్ లో ఉండి అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దొంగతనం జరిగినా లేకపోతే అమ్మాయిని ఈవ్ టీస్ చేసినా అంతవరకు చూసి అప్పుడు పట్టుకుంటారు తప్పని, అంతే కదా? అవునండి, అవును. సార్, సో ఏం జరుగుతుందంటే పట్టుకున్న తర్వాత ఏం చేస్తారు? వాళ్ళని తీసుకెళ్ళి జిఆర్పి అంటే మనకి ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ ఎలా వచ్చింది దాంట్లో వాళ్ళని ప్రొసెస్ చేసి వాళ్ళని కోర్టు కప్ చెప్తారు సార్. పండక్కి ఇంటికి వెళ్తున్నారా? మరీ ముఖ్యంగా మీరు మహిళలైతే కనుక మిమ్మల్ని రక్షించేందుకు నాగమ్మ రుద్రమ్మలు సిద్ధంగా ఉన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. ఎంతకీ వాళ్ళెవరు? శక్తి టీం. ఇదిగో ఇదే ఆ శక్తి టీం. మహిళల్ని కాపాడమే కాదు, ప్రాణికులకి సేఫ్టీ అందించేందుకు సిద్ధంగా ఉన్నా ఉంటుంది. ఆ శక్తి టీం ఏం చేస్తుంది? ఆ శక్తి టీం పవర్ ఏంటి? ఇంతకీ ఆ శక్తి ఎలా పనిచేస్తుంది? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. లెట్స్ మూవ్. हमारा नाम माधुरी सिंह है। अभी हम शक्ति टीम में काम कर रहे हैं। हम नॉर्मल यूनिफॉर्म नहीं पहनते, सिविल ड्रेस में नॉर्मल पैसेंजर के जैसे रहते हैं। ऐसे वेटिंग हॉल ट्रेन के पास से कोई भी आता है, ऐसे चोर लोग आते हैं, पैसेंजर सो रहे हैं या फिर कुछ भी करते हैं तो वो उनका पर्स मोबाइल फ़ोन उठा के लेके जाते हैं। उनको पता नहीं होता है कि हम आरपीएफ वाले हैं क्या है। फिर हम जैसे वो लेके जाते कुछ तो उनको हम पीछे से उनको पकड़ लेते हैं। कभी ऐसे पकड़े हैं आजकल इस कुछ दिनों में? हम हर दिन पकड़ते हैं, डेली हाँ। पकड़ते हैं। एक दिन ऐसे बताइए कि इतना बड़ी चोरी है, नहीं तो ऐसे एक इंसिडेंट बता देंगे हमको? हम हर दिन मतलब ऐसा होता है कि उनको फॉलो करते हैं सिविल में। अच्छा, एक दिन कैसे हुआ? कल या परसों में कैसे मतलब ऐसे हुआ कि वो ट्रेन के पास एक जैसे गौतमी गाड़ी है तो ट्रेन के पास से भी पैसेंजर चढ़ने के टाइम में ध्यान नहीं देते कि हमारा लगेज क्या है, जेब में क्या है। वो नॉर्मली चढ़ते हैं और जो चोरी के पर्पस से आते हैं वो उनके जेब में हाथ डालते, फ़ोन निकालते, उनको पता नहीं चलता है। और ऐसे वो एक फ़ोन नहीं निकालते, एक के जेब में से निकाल लिया वो जेब में रख लेते, फिर दूसरा भी निकालते हैं। ऐसे करके फिर उनको फॉलो करते हैं हम। और वो 2-3 मतलब फ़ोन पर्स ऐसे लेके जब बाहर जाने के लिए होते हैं तब हम उनको पीछे से पकड़ते हैं, फिर उनको सर्च करते हैं, उनके पास टिकट कुछ नहीं रहता, फिर उनको लेके आते हैं। अच्छा, उनको पकड़ा गया आपने? क्या सर? उनको पकड़ लिए क्या आपने? हम उनको पीछे से पकड़ के लेके आते हैं, ऑफिस में लेके आके सर्च करते हैं तो उनके पास बहुत सारा आइटम मिलता है, फोन पर्स और जो भी रहता है हमको। मुझे एक बात बता दीजिए, क्योंकि जो बंदा चोर होता है थोड़ा से वो थोड़ा रिटेलिएट तो करता है आपको, लाइक आपसे भागने की कोशिश करता है, लेकिन तो अभी कैसे हम पकड़ते हम एक दिन से ड्यूटी नहीं कर रहे, हम सिविल में ड्यूटी इतने दिन से कर रहे हैं, हर दिन हमको चोर मिलते ही रहते हैं। हाँ, नाइफ भी रहता है, ब्लेड भी रहता है, हाँ पकड़ने के टाइम। लेकिन डर नहीं लगता आपको? अभी तो हैबिट हो गई है, पहले तो स्टार्टिंग में थोड़ा ऐसे लगता था, लेकिन अभी हम नॉर्मल ट्रेन अटेंड करते हैं, इस प्लेटफॉर्म पे ऐसे घूमते हैं तो भी हमको पता चल जाता है ये चोर है, फिर उसको हम फॉलो करते हैं। तो वो चोर कभी आपको ऐसे कभी आपको डराया है ऐसे? कि वो हमको डराने के लिए ट्राई करते हैं, ब्लेड निकालते हैं, लेकिन हम उनका हाथ को होल्ड करते हैं। अभी आदत हो गया तो हम पकड़ लेते हैं उनको। सिचुएशन के अनुसार हैंडल कर लेते हैं। कैसे कैसे जी? जैसे सिचुएशन रहती है वैसे हम हैंडल कर लेते हैं। कभी आपको ऐसे डर लगा है कि अरे यार चोर को पकड़ने में? उनको पकड़ो तो वो ऐसे बोलते हैं मैं नहीं जाऊंगा, मैं चोर नहीं हूँ, तो फिर उसी हिसाब से उनके हाथ पकड़ के पीछे से एक लोग कॉलर जो भी हथियार उसने निकालता है कभी कभी, तो फिर हथियार ले लेते हैं। फिर हम 2-3 लोग रहते हैं साथ में, तो एक को बोलते हैं, कोई हाथ पकड़ता है, कोई शर्ट पकड़ के ऐसे करके लेके जाते हैं ऑफिस में। उनको बिल्कुल आइडिया नहीं होता है ना कि हम पुलिस वाले हैं, सिविल में पैसेंजर के जैसे बैग लेके हम भी घूमते हैं उनके पीछे पीछे ही। और ऐसे अचानक से उनको पकड़ते हैं तो वो भी शॉक्ड हो जाते हैं। फिर बाद में हम बोलते तुम ऐसे क्या किया, क्यों उनके जेब में से हाथ डाला, तो पहले तो ऐसे ही बोलते कि हमने हमारा है। फिर बाद में सर्च करते, फोन कॉल पे पैसेंजर का फोन आता तो हम उनको फोन करके बुलाते हैं, आप ऑफिस में आ जाइए, फिर उनको हैंडिंग ओवर करते कुछ ऐसे। आप कुछ बोल रहे हैं? वो चोर लोग जो रहते हैं ना झूठ भी बोलते हैं, लेकिन हम वीडियो के साथ पकड़ते हैं तो उनको वीडियो दिखा देते हैं कि आपने पैसेंजर का मोबाइल निकाला, पर्स निकाला, वीडियो के साथ दिखाते हैं तो वो चोर निकलता है। उसके बाद 2 मोबाइल भी निकलते हैं, वॉलेट भी निकलता है और वैल्यूएबल आइटम भी निकलते हैं, आई कार्ड हुआ, पैन कार्ड हुआ, ये सब निकलते हैं। इसलिए फिर पैसेंजर का फोन आ जाता है, पैसेंजर को फोन करके आरपीएफ ऑफिस को आने के लिए बोलते हैं, फिर केस सॉल्व होने के बाद उनको फोन दे दिया जाता है, जिससे कि ये सारे काम एक उसी वक्त में हो जाता है? आप देखते हैं, नजर लगाते हैं, फोन तो रिकॉर्ड
हम 2 साल से ज्यादा हो गया ना ये ड्यूटी करते हुए। डीएससी मैडम आने के बाद में शक्ति टीम बनाया, उनका 2 टीम बनाया था, एक नागम्मा एक रुद्रमा। नागम्मा टीम काजीपुर सब डिवीजन में काम करती है, रुद्रमा टीम सिकंदरा डिवीजन में काम करती है। तो ये हम लोग गाड़ियों में जाते हैं तो बिना टिकट का पैसेंजर चढ़ जाता है, सस्पेक्टेड रहता है, उनका पीछा करते हैं। तो कोई पैसेंजर सो रहा है तो वो चेक करते हुए जाते हैं, उनका कोई मोबाइल दिखा या जहाँ चार्जिंग पॉइंट रहता है वहाँ पे हाथ लगाते हैं। हम लोग उनका पीछे पीछे करते करते वीडियो बनाते हैं, वो जैसे मोबाइल निकाल लेते हैं हम 2 लोग जाके पकड़ लेते हैं। उनके पास नाइफ वगैरह भी रहता है तो पीछे से हाथ पकड़ते हैं जिससे कि वो नाइफ ला के हमको ना मार सके। कभी नाइफ निकाल के आपको डराया? हाँ नाइफ, क्योंकि उनके पास ब्लेड और नाइफ रहता ही है। उनको एक बार कैसे संभालते हैं, क्योंकि डर तो लगता है हर आदमी को, ऐसा लगता है। सर अभी हम लोग को बिल्कुल डर ही नहीं लगता है, बिल्कुल भी, लेकिन थोड़ी सिचुएशन लेकिन अभी तो हम लोग को तो हैंडल कर लेते हैं। जैसे कि अभी 2 लोग हैं तो बोल देते हैं माधुरी तू हाथ पकड़ या इसको ऐसे पकड़, इसका ये कर, तो उस कर लेते हैं हैंडल। సార్ ఎక్కడి నుంచి అంటే ఇంత స్ట్రాంగ్ టీం ఎలా బిల్డ్ చేశారండి? మేడం అండి, సీనియర్ డిఎస్సి మేడం గారు ఉన్నారు, దేవస్మిత బెనర్జీ మేడం గారు, మేడం గారి ప్రోద్బలంతో ఈ స్ట్రెంత్ ఉంది. నెక్స్ట్ వీళ్ళకి సపోర్టివ్ గా మన స్టేషన్ లో మా స్టాఫ్ కూడా ఉంటుంది. మేడం ఒక్కసారి మేడం దగ్గరికి వెళ్తున్నాను, ఎందుకంటే రోజుకో సిచ్యువేషన్ ఉంటుంది, పోరాడాల్సి ఉంటుంది, ఒకడ గాయ చేస్తాడని భయం ఉంటుంది, ఎలా ట్రైన్ చేస్తుంటారు? భయం అనిపించదా? वो पूछ रहे कि आप लोगों को डर नहीं लगता है कि आप लोग कैसा అచ్చా ఒక్కసారి వాళ్ళు చూడండి, నిజంగా లేడీ సింగం అంటారు కదా, అలా ఉన్నారు ఒక్కొక్కరు కూడా. కभी आपको डर नहीं लगता क्योंकि हथियार निकालता रहे? बिल्कुल डर नहीं लगता है, बिल्कुल डर खत्म हो गया है। जब भी चोट लगेगा तो ऐसा तो कभी सोचा ही नहीं। अगर ऐसा सोच लेंगे कि हमको चोट लगेगा तो हम कर नहीं सकते हैं, इसलिए हम ये सोचते ही नहीं है कि हमको चोट लगेगा कि नहीं लगेगा। बस ऐसे जिस पर्पज से हम ड्यूटी करते हैं सिविल में, हमको चोर मिलते हैं, कुछ नहीं सोचते, हम बस ड्यूटी आते हैं, बस आज हमको चोर पकड़ना है। मतलब जो भी कोई पैसेंजर को हार्म करने वाला या कुछ भी सस्पेक्ट हमको दिख रहा है, किसी पैसेंजर को फॉलो कर रहा है, लेडीज को या कोई भी लड़की है, तो बस हम टारगेट बनाते हैं इसको पकड़ना। अगर ये कुछ भी गलत करेगा तो हम इसको पकड़ना है, चाहे फिर वो हमको मारे पीटे कुछ भी, लेकिन हम तुरंत उसको पकड़ना है। अगर वो हमको पीटेगा तो फिर हम बताएंगे कि फिर तो क्या है ये। फिर अगर हम सिविल में बस टीओपी भी चोर वाले को नहीं देखते। अगर कोई लेडीज पैसेंजर को छेड़ रहा है ट्रेन में चढ़ने के टाइम, पीछे से कुछ लोग ऐसे लेडीज चढ़ती हैं तो उनको टच करते हैं, कुछ बुरी मतलब कुछ गलत करते हैं, तो भी हम उनको पीछे से ऑब्जर्वेशन करते हैं, तो उनको खींच के लाते हैं, फिर उनको बताते हैं कि क्या कर रहे हैं ऐसे, तो भी उनको देते हैं। अच्छा लेडीज के साथ नहीं, हम सिविल कर रहे हैं ना तो हमारे साथ ही ऐसी होता है, उनको लगता है ये नॉर्मल लड़की है और लड़की की तरह हमको भी छेड़ते हैं, तो इसलिए हम लोग उनको जरूर देते हैं। कभी आपका साथ ऐसे है? क्योंकि टू बी ऑनेस्ट, as a beautiful woman, you are all looking beautiful and the work you are doing is a great thing. So आप जब सिविल में आएंगे तो सोचेंगे, हर एक लड़की की तरफ आपको भी सोचेंगे ना, पुलिस की सोचेंगे, तो आपको कभी ऐसे छेड़े? एक बार कहूंगा मैं, हमको लगता है कि वो चोर है, हम उनको देखते हैं, फॉलो करते हैं, तो वो उल्टा हमको ही देखते हैं। हाँ, कुछ ना कुछ ऐसा इशारा करते हैं, ठीक है भाई तू कुछ कर ले फिर देखते हैं तुमको, तो चोरी करने के बाद दोनों का हिसाब बराबर कर लेते हैं फिर। आपका कैसे सिचुएशन कभी ऐसे आया आपको? हाँ सेम, जैसे कोई चोर है सामने, हम उसको फॉलो कर रहे हैं, देख रहे हैं कि कुछ करे लगता है आपने उनको देख रहे सोचते हैं चोर? हाँ, वो ये सोचता है कि हम उसको देख रहे हैं, मतलब हमें इंटरेस्ट है उसमें, लेकिन हम हमारा मकसद कुछ और रहता है उसको पकड़ने का। फिर वो कुछ नहीं, मतलब वही ऐसे फॉलो करेगा हमारे पीछे, स्माइल करेगा, बस वही है। फिर उसके बाद में फिर पकड़ते हैं, फिर उसको समझा देते हैं भाई ऐसे ऐसे है, अच्छे से, फिर वो चला जाता है। एक बार नाइट में मतलब एक था दारू पी के, वो लेडीज को छेड़ रहा था वेटिंग हॉल में, उसको 2 बार बोला चला जा भाई चला जा, वो नहीं आया। हाँ मतलब जो भी लेडीज को प्रॉब्लम करता है उसको तो हम पक्का मतलब करते हैं, हाँ पकड़ते हैं। लेडीज का मेन फोकस हमारे ये कि किसी भी लेडीज को प्रॉब्लम नहीं होनी। एक मिनट में मैडम के पास जाना चाहता हूँ। मैडम, ये टीम को आप इंचार्ज हैं, हैंडल कर रहे हैं, रात का टाइम में काम करना पड़ता है, कैसे हैंडल करते हैं? क्योंकि आपको भी प्लेटफॉर्म में आना पड़ता है कभी कभी, हाउ टफ इट इज రాత్రి టైం రాత్రి సమయంలో ఎలా ఉంటుందండి? ఎంత టఫ్గా ఉంటుంది? రాత్రి నైట్ టైంలో అమ్మాయిలు ఇట్లా ట్రైన్స్ వెళ్ళే ట్రైన్స్ వచ్చే ట్రైన్స్ తర్వాత జర్నీలో కూడా వీళ్ళు జర్నీ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో వీళ్ళు ఏమన్నా ఫేస్ చేస్తే వాళ్ళు వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయడం, మేడం కూడా అప్పుడప్పుడు సీనియర్ డిఎస్సి మేడం వరకు కూడా వీళ్ళు నైట్ టైం కాంటాక్ట్ చేసి ఆ టైంలో ఆ సిచ్యువేషన్ ఎలా ట్యాకిల్ చేయాలి అవన్నీ వాళ్ళు గైడెన్స్ తీసుకొని చేస్తూ ఉంటారు సార్. రాత్రి ఎన్ని గంటలకు కాల్స్ వస్తుంటాయి? అరౌండ్ టైం అనే ఏం లేదు సార్, 12 అవ్వచ్చు, 1 గంట వచ్చు, 24 అవర్స్. సీనియర్ డిఎస్సి మేడం కూడా 24 అవర్స్ అవైలబిలిటీలో ఉంటారు ఈ టీంకి. సో కभी आप నైట్ షిఫ్ట్ करते हैं ना, సో ఒక్క నిమిషం లావణ్య గారు, మీకు తెలుగు వచ్చు, నేను ఇందాల మేము తెలుగు మాట్లాడుతూ విన్నాను.
రెగ్యులర్ నైట్ షిఫ్ట్ చేస్తున్నారు కదా మీరు, భయం అనిపించలేదు? కొంచెం ముందుకు రండి, ఇటు వచ్చాయని చెప్తా. సో ఇప్పుడు రాత్రి కూడా భయం అనిపించలేదు? మీరు నైట్ షిఫ్ట్లో ఉన్నారు, భయం అనిపించలేదా? భయం ఏం అనిపించదు. మేము డైలీ మార్నింగ్ డే షిఫ్ట్ చేసినట్టే నైట్ షిఫ్ట్ కూడా చేస్తాము డైలీ. నైట్ టైంలోనే కొంచెం ఈ రాబరీస్ ఇవన్నీ ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఈ దొంగలకు సంబంధించి కార్యక్రమాలు కాస్త వేగంగా, ఐ మీన్ యాక్టివ్గా ఉంటూ ఉంటాయి నైట్ టైం, రైట్? యాక్టివ్గా ఉంటూ ఉంటారు. కాకపోతే స్టాఫ్ కానీ ఆఫీసర్స్ కానీ స్టాఫ్ కానీ ఎస్సీ పోస్ట్ వాళ్ళు ఆఫీసర్స్ కానీ తిరుగుతూ ఉంటారు. మాకేమన్నా సపోర్ట్ కావాలన్నా వీళ్ళు ఇస్తూ ఉంటారు కాబట్టి మాకు అంత భయం ఏమనిపించదు. మేము సివిల్ డ్రెస్ లో ఉన్న మేము చాలా ధైర్యంగా డ్యూటీ చేస్తాం. రాత్రి ఎన్ని గంటలకు కాల్ చేస్తూ ఉంటారు మీ ఆఫీసర్స్కి? ఎందుకంటే ఇష్యూస్ బట్టి మాకు ఎప్పుడు ఏ టైం మిడ్ నైట్ ఏ టైం ప్రాబ్లం వచ్చినా 2 గంటలు, రాత్రి 2, 3, 2, 3, 4 ఎప్పుడైనా కాల్ చేస్తున్నాడు. 8 hours తర్వాత కానీ ఎప్పుడైనా మాకు ఎనీ టైం ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ఆఫీసర్స్ కాల్ చేస్తూనే ఉంటాం. స్టాఫ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మాకు మేము దొంగను తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి రారు, ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటారు. ప్యాసింజర్స్ మేము సివిల్ డ్రెస్ లో ఉంటాం కాబట్టి మమ్మల్ని ప్యాసింజర్లు అనుకుంటారు, మాతో పాటు రారు. అప్పుడు కూడా ఆఫీసర్స్ మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు, స్టాఫ్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు యూనిఫామ్ లో ఉంటారు కాబట్టి మాకు సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తూ ఉంటారు. మీరు సివిల్ డ్రెస్ లో ఉంటారు కాబట్టి దొంగలు మీతో కొంచెం ఇబ్బందికరంగా మీతో వ్యవహరిస్తూ ఉంటారు. మీకు అలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా వాటిని మీరు? అంటే చాలా వరకు అట్లా అవుతూ ఉంటాయి. కాకపోతే ఇంకా మేము తీసుకొస్తూనే ఉంటాము. మామూలుగా మేము రాము, మేము దొంగతనం చేయలేదు, వాళ్ళు మాతో ఫైట్ చేస్తుంటారు. మేము నార్మల్ గానే ఉన్నాము, మేము ప్యాసింజర్ లాగా ఉన్నాము, పడిపోయింది మేము తీసుకున్నాం, మేమేం దొంగతనం చేయలేదు, కింద పడిపోయి ఉంటే మేము తీసుకున్నాం, దాంట్లో మా మిస్టేక్ ఏముంది అలా అంటూ ఉంటారు. కాకపోతే మేము వీడియో ముందే తీసి పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళకు ప్రూఫ్ గా చూపిస్తే వాళ్ళు రావాల్సింది ఆటోమేటిక్ గా వస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఎందుకంటే మీ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నాం, మీ కొలీగ్స్ మాట్లాడుతున్న సందర్భం, ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎదురు అయ్యి ఉండొచ్చు. సో కత్తులు తీస్తూ ఉంటారు, బ్లేడ్లు తీస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తారు అటువంటిది? అటువంటివి మామూలుగా భయపెట్టడానికి తీస్తూ ఉంటారు. కాకపోతే మేము ఇంకా 2-3 ఒకరమే ఉండము. ఏదైనా దొంగను పట్టుకోవాలనుకుంటే మేము ఒక్కొక్కరము అలా ఫాలో అయ్యాక కూడా పట్టుకుంటాం అనే టైంలో కాల్ చేసుకొని అందరం గ్యాదర్ అయ్యి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కాల్లో ఉండి బ్లూటూత్ ఉంటుంది మా దగ్గర. బ్లూటూత్ ఇప్పుడు నేను ఒక యాక్ట్ చేద్దాం అనుకున్నా కొంచెం. ఇప్పుడు నేను ఒక దొంగను అనుకుందాం, ఓకే? సో మీరు ఒక ఇద్దరు, ఆఫ్ కోర్స్ శ్రీలేఖ అండ్ ఇంకొక మీ కొలీగ్ ఎవరైనా, సపోజ్ మీరు అనుకుందాం ఆప్ సోచి. సో నేను దొంగని మీరు ఎలా పట్టుకుంటారు? సపోజ్ ఇలా ఉన్నారు అనుకుందాం. సో నేను వెంకటరెడ్డి గారు, సో మీరు ఇలా ఉన్నారు, మీ మొబైల్ ఫోన్ ఒక్కసారి ఇస్తారా? సో మీ మొబైల్ ఫోన్ మీ పాకెట్ నుంచి నేను తీస్తున్నాను. సో మీరు నన్ను ఎలా పట్టుకుంటారు ఒకసారి నాకు చూపించండి మేడం, ఒక్కసారి ఏమనుకోవద్దు. సో ఇలా పట్టేసుకుంటారు. పట్టేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారు? ఇలా పట్టుకొని హ్యాండింగ్ ఓవర్ చేయడానికి ఆఫీస్ కి తీసుకెళ్తాం, ఆర్పిఎఫ్ ఆఫీస్. ఇలా పట్టుకున్న తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. లేదు నేను దొంగతనం చేయలేదు అంటాను. ఆ దొంగ ఎవడైనా ఫస్ట్ నేను దొంగతనం చేయలేదు అంటాడు. సో ఆ తర్వాత ఏం చెప్తారు? ఎందుకంటే మీరు ఇలాగే పట్టుకోవాలి, బట్ సమాధానం చెప్పాలి, వాడికి సమాధానం చెప్పాలి. కాకపోతే మేము 4-5 మెంబర్స్ ఉంటాం కాబట్టి ఒకరు పట్టుకున్నా కూడా మేము గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఆటోమేటిక్ గా పోలీస్ అంటే వాడు దొంగతనం చేశారు కాబట్టి వాడు ఖచ్చితంగా భయపడతాడు. బట్ మీ పోలీస్ డ్రెస్ అయితే వాడు భయపడతారు, మీరు సివిల్ లో ఉంటారుగా. మేము సివిల్ లో ఉన్నా కూడా మేము మాట్లాడే పద్ధతి కానీ వానికి అర్థమైపోద్ది మేము పోలీస్ వాళ్ళం అని చెప్పేసి వాడు వచ్చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను రిలీజ్ చేసేస్తారు అనుకుంటున్నా యాజ్ ఆఫ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నిజంగా सबको बहुत बहुत धन्यवाद क्योंकि हमारे साथ जुड़ने के लिए। अब थोड़ा मैं तेलुगु में बात कर लूँगा कि तो लोगों को भी समझ लें. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు ఎలా వర్క్ చేస్తారు, మీరు ఎలా ప్రొటెక్షన్ ఇస్తారు, రాబరీస్ జరిగినప్పుడు ఎలా యాక్ట్ చేస్తారు, రాత్రిపూట ఎలా యాక్ట్ చేస్తారు. ఇక ప్లాట్ఫామ్ మీద ఎటువంటి సెక్యూరిటీ అనేది బహుశా చిన్న పదవి ఏమో, ఎందుకంటే సేఫ్టీ అనే పదాన్ని వాడతా. ఎందుకంటే సెక్యూరిటీని మించింది సేఫ్టీ. కాబట్టి ప్రజలకి మరి ప్రయాణికులకి మనం అనుకుంటా అంటే పోలీసు మన ఎక్కడెక్కడ కనిపించలేదు. నో 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 మీ దొంగలు ఎవరైనా ఉంటే కనుక మీ భరతం పడతా ఉంటున్నారు సివిల్ డ్రెస్లో ఉండి. లేడీ సింగమ్స్ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది ఉన్నారు లెక్క చెప్పను, ఎందుకంటే మీరు జాగ్రత్త పడతారు కాబట్టి. సో ఎస్, దొంగలు మాత్రం మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే నాగమ్మ రుద్రమ్మ 2 కళ్ళు మీ వైపే చూస్తున్నాయి. కేవలం 2 కళ్ళే కాదు, ఆ 2కి ఎన్ని కళ్ళు ఉన్నాయో నేను చెప్పను. మొత్తం ఆ నిఘా వ్యవస్థ మీ మీద దృష్టి పెడుతోంది. పండగకి వెళ్ళేటప్పుడు ఎవరినైనా మీరు పేచీ పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే కనుక ప్లాట్ఫామ్ ఏదే కాదు అవుటర్లో కూడా మీకోసం సిద్ధంగా ఉంటుంది ఈ టీం. ఇది మొత్తంగా అయితే మాత్రం శక్తి టీంకి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ మెహక్ గారు, అలాగే వెంకటరెడ్డి గారు. అట్ ది సేమ్ టైం
సరస్వతి గారు అండ్ మీ టీం అందరికీ కూడా. మొత్తం అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చూసారుగా, ఆన్ ద ప్లాట్ఫామ్ ఎలా ఉంటున్నారు, ఇన్ ద ట్రైన్ ఎలా ఉంటున్నారు, ట్రైన్ లోపల ఎలా ఉంటుంది, ప్లాట్ఫామ్ మీద ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తున్నారు, ఎటువంటి ఉంటుంది అనేది మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు కొన్ని కేస్ స్టడీస్ గురించి కూడా మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీరు వెళ్ళేటప్పుడు వీళ్ళు చెప్తున్న జాగ్రత్తగా నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకునే ప్రయత్నించండి. సో దట్ మీ ప్రయాణం సేఫ్గా సెక్యూర్గా అంటే భద్రతతో సురక్షంగా మీరు మీ గమ్యానికి చేరని చెప్పి ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. విత్ వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సచిన్, ఆర్టీవీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆర్పీఎఫ్ టీంతో కలిపి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.